ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రార్థన చేస్తూనే ఉన్నాను విశ్వాసంతో, నువ్వు స్వస్థపరుస్తావు, నాకు స్వస్థత ఇవ్వి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ మెట్ల ప్రార్థన కొద్ది నిమిషాలకే దేవుడు స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. ఇలా చెప్తూ పోతే ఒకసారి నాకు ఊపిరి సరిగ్గా ఆడలేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లంగ్స్ టెస్ట్ చేస్తే ఏం లేదు, నార్మల్ రిపోర్ట్స్ అని వచ్చింది. కిడ్నీలో కొంచెం పెయిన్గా ఉంటే ఏంటి ప్రాబ్లం అని చెప్తే కిడ్నీ అంతా టెస్ట్ చేస్తే ఏం లేదు, నార్మల్గా ఉంది, అసలు ప్రాబ్లం ఏమీ లేదని డాక్టర్స్ చెప్పారు. ఒకసారి కళ్ళు తిరిగిపోయి చాలా వీక్గా అయిపోయిన సమయంలో ఏమైంది అసలు అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేయిస్తే, బ్లడ్ టెస్ట్ గట్రా చేయిస్తే యూరిన్ నుంచి బ్లడ్ నాకు తెలియకుండానే వెళ్ళిపోతుంది, ఈ అమ్మాయి ఇలాగే వెళ్తే కనుక ఉండి కొద్ది కోమాలోకి వెళ్ళిపోద్ది అని చెప్పారు డాక్టర్స్. అయితే ఆ మాటలు విని చాలా భయం వేసింది, ఎందుకంటే కోమాలోకి వెళ్ళిపోవడం అంటే అమ్మో చాలా భయం వేసింది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా మేము చేసింది ఒకటే, మా కుటుంబం అంతా కూడా ఆ వైద్యుల్ని ఈ వైద్యుల్ని ఆశ్రయించలేదు, కానీ వెంటనే మోకరించి ప్రార్థన చేశాము. ఆ ప్రార్థన విన్న దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. వెంటనే తర్వాత కొద్ది రోజుల్లో మళ్ళీ రిపోర్ట్స్ చెక్ చేస్తే అంతా కూడా నార్మల్గా ఉంది, ఏం లేదు, బ్లడ్ ప్రాబ్లం ఏమీ లేదు, అంతా క్యాజువల్గా ఉంది అని చెప్పారు. సరే, విపరీతమైన తలపోటు, రాత్రి నిద్రలే, అంత విపరీతమైన తలపోటు సమయంలో దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ బలహీనత వచ్చినా మా డాడీ మాకు చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా మా అక్కకు కానీ నాకు కానీ మాకు చెప్పేది ఒకటే మాట, మీకు ఏ బలహీనత వచ్చినా సరే కృంగిపోవద్దు. ఫస్ట్ ఏ బలహీనతను చూసి ఇది తట్టుకోలేకపోతున్నానని ఏడు చేయకండి. ఫస్ట్ మీరు చెయ్యవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలోకి వచ్చి బలిపీఠం అనగా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆ పాదాలు పట్టుకుని మీ బాధనంతా చెప్పేసుకోండి. అమ్మకి చెప్పుకుంటేనో డాడీకి చెప్పుకుంటేనో సాల్వ్ అవ్వదు. మేము ఎప్పుడు కూడా అమ్మ డాడీకి మా ప్రాబ్లం ఇక్కడ నొప్పి వస్తుందని చెప్తామేమో, కానీ మెయిన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయం. ఫస్ట్ దేవుడి దగ్గరికి వచ్చేసి ఏసయ్య నా బాధ ఇది ప్రభా, నేను ఈ బలహీనతతో ఉన్నాను ప్రభా అని ప్రతీది కూడా మా యేసు ప్రభు వారికి చెప్పేసుకున్న తర్వాత ఏ రిపోర్ట్స్కి వెళ్ళినా ట్రీట్మెంట్ తీసుకున్నా వెంటనే చాలా ఈజీగా దేవుడు స్వస్థపరుస్తాడు. నా జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యము మా డాడీ చెప్పేది ఒకటే విషయం ఏంటంటే, ఎప్పుడు ఏ బలహీనత వచ్చినా రేపొద్దున మీరు చాలా గొప్పగా దేవుడు వాడుకుంటారు, గొప్పగా అనేక వేల మంది లక్షల మందిలో దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఆ సమయంలో మీరు ఒక గొప్ప సాక్ష్యం చెప్పాలి కదా, ఆ సాక్ష్యం కోసమే ఈ చిన్న బలహీనతలు దేవుడు పెడుతూ ఉంటాడు. ఏమీ బాధపడకండి, దేవుడు మీకు స్వస్థపరుస్తాడు అని దేవుడు మా డాడీ చెప్తూ ఉంటారు. హల్లెలూయా. ఆ మాటను బట్టే ఈ ఇన్ని బలహీనతలో కూడా నేను అనుకుంటాను, వేసే నాకు ఈ బలహీనత వచ్చింది కదా. సాధారణంగా బలహీనత రాగానే ఏడ్చేస్తాం, కానీ మేము ఏడవం. ఈ బలహీనత రాగానే ఇలా అనుకుని, ఏసయ్య మాకు ఈ బలహీనత ఇచ్చావు కదా, మళ్ళా ఒకానొక రోజు మేము సాక్షులుగా నిలబడతాం ప్రభా, అప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి అనేక మందిని బలపరుస్తాం ప్రభా అనుకుంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మాటలు వింటున్న మీకు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ బలహీనత అయినా కానివ్వండి, ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి, మీరు పడుతున్న ప్రతి బాధ నుండి కూడా విడుదల కలగ చేసే దేవుడు మన దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు. హీఈస్ రెడీ టు హీల్ యూ. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కనుక విశ్వాసముతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే ఆటోమేటిక్గా స్వస్థత అనేది మనం చూస్తాము. హల్లెలూయా. దేవుని లేఖనాలు సెలవిస్తాయి. 34వ కీర్తన 20వ చరణంలో, స్లామ్స్ చాప్టర్ 34:20, ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. హల్లెలూయా. ఒక్కటి కూడా విరిగిపోకుండా దేవుడు ఏం చేస్తాడంట, మీ ఎముకలన్నిటినీ కూడా కాపాడే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు ప్రతి విషయంలో నుండి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మంచి సమరయుడి వలె మీ మధ్యలోనికి దినం రాబోతూ ఉన్నాడు. ఏదైనా సరే, ఏ బలహీనత అయినా సరే, ఎంత పెద్ద సమస్యతో మీరు ఉన్నారో తెలీదు, కానీ ఏ బలహీనతతో మీరు బాధపడుతున్న దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ హీల్ యూ.
ఏ బలహీనత అయినా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి అయినా సరే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో పడుతున్న బాధతో పడుతున్న ఒక స్త్రీని ఒక్క మహిమతో దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. చెంగు ముట్టినంతలోనే ఆమెకు స్వస్థత వచ్చేసింది. ఈరోజు మీ వంతు దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. ఈ క్షణము ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధముగా ఉన్నారు. హీఈస్ రెడీ టు హీల్ యూ. ఇప్పుడు ఈ క్షణమే మోకరించి విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవా నన్ను స్వస్థపరచు. పెద్ద బాధ అయినా చిన్న బాధ అయినా ఎటువంటిదైనా సరే, డాక్టర్స్ చేయించు నా వల్ల కాదని, కానీ పరమ వైద్యుడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. కాబట్టి 4వదిగా మనం చెప్పుకున్నాము అనారోగ్యము. ప్రార్థనతో పాటు విశ్వాసము కలిగి ఉంటే మనకేమొస్తుంది? మనకి స్వస్థత దేవుడు కలగ చేస్తాడు. 5వదిగా మనం చూస్తే ఒంటరితనం. ఇది చాలామంది జీవితాల్లో ఉంటుంది. అంటే ఒంటరితనం అంటే నేను ఒంటరిదాన్ని ఏమీ కాదండి, నాకు భర్త, భార్య, పిల్లలు, కుటుంబం, అమ్మ, డాడీ బోల్డ్ అంతమంది ఉన్నారు. నా మట్టికి నాకు నా తల్లిదండ్రులు, నా అక్క, మా కుటుంబం అందరూ ఉన్నారు. సంఘం ఉంది, అందరూ ఉన్నారు కదా. మరి ఎవ్వరం ఒంటరి వాళ్ళం కాదు. అందరికీ ఒకరు లేకపోయినా ఇంకొకరైనా ఉంటారు. ఒంటరి వాళ్ళు అయితే కారు. కానీ ఒంటరితనం అనేది ఎప్పుడు వస్తుంది? ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా అనుకుంటారు, నేను ఒంటరి వాడిని, నాకెవ్వరు లేరు, నేను ఒంటరి వాడిని అని అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒంటరి వాడే 1000 మంది అగును. హల్లెలూయా. నువ్వు లోన్లీగా ఫీల్ అయి ఉండొచ్చు, నువ్వు ఒంటరితనం కానీ కొన్ని సిచ్యువేషన్ని బట్టి నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు కానీ, లేదంటే నీకు అపజయం వచ్చినప్పుడు కానీ, లేదంటే నువ్వు ఒక రాంగ్ వేలో వెళ్తూ ఉన్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా రాంగ్ చేసినప్పుడు కానీ, ప్రతి విషయంలో కూడా నీ తల్లిదండ్రులు నిన్ను అసహించుకున్నప్పుడు, నీ స్నేహితుల్ని దూరం పెట్టినప్పుడు, లేదంటే నీ బంధువులని కొంచెం విరోధంగా ఉన్నప్పుడు, ప్రతి విషయంలో కూడా నీకు వచ్చే ఆలోచన, నేను ఒంటరి వాడిని, నేను ఒంటరితనంలో ఉన్నానని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు 1000 మంది వగును. హల్లెలూయా. ఒంటరితనం పోవాలి అంటే మరి మనం ఏం చేయాలో చూస్తే, ప్రార్థన, ప్రేయర్ ప్లస్ ఛాలెంజింగ్ లైఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కనెక్టెడ్నెస్. ప్రార్థనతో పాటు సవాలుతో కూడిన జీవితాన్ని ఎదుర్కోగలిగిన సామర్థ్యం నీకుంటే ఆటోమేటిక్గా అనేక మంది కనెక్టెడ్నెస్, అంటే నువ్వు ఒంటరితనము కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ లోన్లీనెస్ పోవాలి అంటే, ఈ ఒంటరితనం పోవాలి అంటే నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. అధికముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. మరి మనం చూస్తే దావీదు గారు ఒక విషయంలో అంటారు, 27వ కీర్తన 10వ చరణంలో, Psalms chapter 27 verse 10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీసెను. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టేశారు? నా తల్లి, నా తండ్రి అందరూ నన్ను విడిచిపెట్టేసినప్పటికీ ఎవరు నన్ను చేరదీశారు? యెహోవా నన్ను చేరదీశారు. ఆయన నన్ను దగ్గరికి చేర్చుకున్నారని దావీదు గారు చక్కని మాట. అంతేకాదు 139వ కీర్తన 15వ చరణంలో, Psalms chapter 139 verse 50, నేను రహస్యమందు పుట్టిన వాడను. నేను పుట్టినప్పుడు ఎవ్వరు లేరు, నా తండ్రి లేరు, నా అన్నలు లేరు, కనీసం నన్ను తీయడానికి, నాకు డెలివర్ చేయడానికి కనీసం మంత్రసానులు ఎవ్వరూ లేరు. నేను రహస్యమందు పుట్టాను, నేను ఒక ఎడారిలో పుట్టాను, నేను అందరి చేత ద్వేషింపబడిన వాడిని, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ద్వేషింపబడిన వాడిని. కానీ రహస్యమందు పుట్టిన నన్ను ఎవరు చూశారు? నీవు నన్ను చూసావు. హల్లెలూయా. నేను రహస్యమందు పుట్టిన వాడిని, కానీ నీ కనులు నన్ను చూశాయని దావీదు గారు చక్కని మాట అంటారు. అంటే దావీదు గారు ఒంటరి వాడే. దావీదు గారు తల్లి విడిచిపెట్టేసింది, తండ్రి విడిచిపెట్టేశారు, అన్నదమ్ములు వెలివేస్తారు, ఉన్న బంధువులందరూ కూడా వెలివేస్తారు. ఏదో ఎడార్లో గొర్రెలు కాచుకుంటూ ఉన్న దావీదు గారు చెప్తున్నారు, అందరూ వెలివేసినప్పటికీ, అందరూ విడిచిపెట్టినప్పటికీ యెహోవా నన్ను చేరదీసెను. హల్లెలూయా. నిజమే, చేరదీశారు కాబట్టే సింహాన్ని చంపగలిగిన శక్తినిచ్చేశారు. చేరదీశారు కనుకనే ఎలుగుబంటిని ఎదిరించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చేసాడు. గల కారణం ఏంటండి? యెహోవా దావీదు గారిని చేరదీశాను కనుక. ఈరోజు నువ్వు ఒంటరి వాడవై ఉండొచ్చు, ఒంటరి వాళ్ళవై ఉండొచ్చు, నీ కుటుంబం ఒంటరితనంతో బాధపడి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒంటరి వాడు కాదు, నీ పక్షముగా దేవుడు నిలబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ
పక్షాన ఎప్పుడు నిలబడతారు. మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో, సాధారణంగా 10 మంది మన చుట్టూ ఉన్నప్పుడు ఆయన మన పక్కనే ఉన్నా మనకు గుర్తుకురారు. కానీ ఆయన మన పక్కన ఉన్నా కూడా మనం పట్టించుకోం. కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు చెప్తాడు, నేనున్నాను, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. హల్లెలూయా. మరి యాకోబు గారు యబ్బోకు రేవి దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు ఆయనతో ఎవరున్నారు? ఒంటరితనంగా ఫీల్ అయ్యారు. అయ్యో, మోసాలు చేశాను, అన్నని మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, అందరినీ మోసం చేశాను, మోసపూరితమైన నా జీవితం అని ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు ఆయన పక్షాన్ని ఎవరు వచ్చారు? దేవుడు వచ్చేసారు. హల్లెలూయా. యోసేపు గారు ఒంటరితనం ఎంత భయంకరం అంటే, ఆయన ఆ గుంటలో పడేసినప్పుడు ఒంటరి వాడే, ఆ ఇష్మాయేలీలకు అమ్మేసినప్పుడు ఒంటరి వాడే, పోతిఫర్కి అమ్మేసినప్పుడు ఒంటరి వాడే, ఇలాగా చెరసాల్లో ఉన్నప్పుడు ఒంటరి వాడే, అన్ని చోట్ల కూడా ఒంటరి వాడిగానే ఉన్నాడు. కానీ ఒంటరి వాడిగా ఉన్న అతన్ని ప్రధానమంత్రిగా దేవుడు కూర్చుండబెట్టేశాడు. హల్లెలూయా. ఎవరి చేతైతే తోయబడ్డాడో, ఎవరి చేతైతే తృణీకరించబడ్డాడో, ఎవరైతే చంపేయాలరా అమ్మేయాలరా ఇడొద్దు అని అనుకున్నారో వాళ్ళనే పోషించి అంత గొప్ప స్థితిలో యోసేపు గారిని దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 కాదు 2 కాదు, హాగర్ గారు ఒంటరి వారే, భర్త మీద ఆశ్రయపడి భర్తని ఆశ్రయించారు, కానీ భర్త విడిచిపెట్టేశారు. ఆమె ఎవరినైతే నమ్ముకుని వచ్చిందో సారమ్మ గారిని, ఆ సారమ్మ గారి మీద ఆశ్రయించారు, సారమ్మ విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేశారు. తన కొడుకు ఎడారిలో ఒంటరి వారైపోయి నడుస్తూ ఉన్నప్పుడు, చచ్చిపోదాం అనుకున్నప్పుడు హాగరి గారి కన్నులు తెరిపించి దేవుడు అక్కడ నీటి బుగ్గను దేవుడు పుట్టించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఒంటరి వాళ్ళం అయిపోతున్నామో, హన్నమ్మ గారు ఒంటరి వాడు అయిపోయారు, అందరూ ద్వేషించేశారు, అందరూ వచ్చి అన్నారు, అందరూ వ్యతిరేకంగానే ఉన్నారు. కానీ హన్నమ్మ గారిని దేవుడు ఏం చేశాడు? ఆ గర్భాన్ని తెరిచి దేవుడు ఆమె ఒంటరితనాన్ని తీసివేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీకు ఏ ఒంటరితనంతో మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఏ ఒంటరితనం మిమ్మల్ని వెంబడిస్తుందో, బహుశా ఈ క్షణం కూడా మీరు అనుకోవచ్చు నేను ఒంటరి వాడినని. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీరు లోన్లీగా లేరు, మీ పక్షాన అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా మీ పక్షాన మన దేవుడు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచమంతా ఒక సైడ్ ఉండి మనము దేవుడు ఒక సైడ్ ఉంటే విజయము మన పక్షాన్నే. గొలియాతు చాలా హైట్, చాలా బలం, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, మొత్తం సామర్థ్యం అంతా కలిగిన వాడు. అతన్ని చూస్తేనే రాజుతో సహా ఇజ్రాయేలీలందరూ భయపడిపోతున్న సమయంలో దావీదు పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు కనుకనే దావీదు పొట్టివాడైనా, దావీదు బాలుడైనా దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక గొప్ప వీరుడి దగ్గర గొప్ప విజయాన్ని దావీదు గారికి అనుగ్రహించాడు కదా. కారణము అందరూ గొప్ప, అటు సైడ్ ఉన్నవాడు ఎంత గొప్పవాడైనా, నీ ఎదుట నిలబడిన అపవాది ఎంత గొప్పవాడైనా సరే, నీ పక్షాన నిలబడిన నీలో ఉన్న దేవుడు మరింత గొప్పవాడని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మరి మనం చూస్తే యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనంలో, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఆమేన్. ఒంటరితనం ఎప్పుడు వస్తుంది? అసలు నువ్వు ఒంటరి వాళ్ళు ఎందుకు అవుతారు? ఎదుటివారు మిమ్మల్ని దూషించినప్పుడు, ఎదుటివారు మిమ్మల్ని అసహించుకుంటున్నప్పుడు, ఎదుటివారు నువ్వు వద్దు, నువ్వు వేస్ట్ అన్నప్పుడు, ఎదుటివారు నిన్ను తృణీకరించినప్పుడే కదా మనకు అనిపిస్తుంది నేను ఒంటరి వాడిని. కానీ దేవుడు చెప్తున్నాడు, వారి కన్నుల ఎదుటే నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యోసేపు గారు తృణీకరించబడ్డాడు, వద్దు అని చెప్పారు, ఒంటరి వాడైపోయాడు, కానీ వారి ఎదురు కానీ ఇతన్ని గొప్ప చేయడం మొదలు పెట్టేశారు. దావీదు గారు అందరూ తృణీకరించేశారు, కానీ దావీదు గారిని దేవుడు ఏం చేశాడు? ఒంటరిగా నిలబడ్డాడు కనుకనే ఈ ఒంటరి వాడిని గొప్పవాడిగా దేవుడు చేసేసాడు. ఇంకా ఎంతోమంది ఒంటరిగా నిలబడ్డారు కనుకనే, ఆ కష్ట సమయంలో దేవుని మీద ఆధారపడ్డారు కనుకనే, ఆ ఒంటరి సమయంలో సవాళ్ళతో కూడిన జీవితంలో దేవుడు ఏం చేసేసాడు? వాళ్ళని గొప్ప స్థితిలో, వారిని గొప్ప చేయ మొదలు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబ బాధ్యతకి మనం ఏం చేయాలంటే, టియర్స్ ఆఫ్ ప్రేయర్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ, కన్నీటి ప్రార్థనతో పాటు బాధ్యత ఉంటే ఆటోమేటిక్ ఏమొచ్చేస్తుంది? రెస్పాన్సిబిలిటీ. కన్నీటి ప్రార్థన ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా జీవితంలోనే చెప్తాం, నేను పుట్టక ముందు దాకా కూడా, నేను పుట్టినప్పుడు కూడా నా పేర్లు అన్నీ కూడా హిందూ ప్రకారంగానే జరిగినాయి. అయితే చాలా హిందూస్, మా నాన్నగారు ఎంత హిందూస్ అంటే తెల్లవారుజామున 3కి లెగిసిపోయి గుడికి వెళ్ళిపోయి
అక్కడ స్నానం చేసి పంతులు గారు ఏమైనా మంత్రాలు తప్పు చదువుతారేమోనని ఈయనే చదివేసి ఇలాగ చాలా చాలా ఎక్కువ పూజలు చేసేవారు. కానీ మా నాన్నగారు ఎప్పుడు కూడా, మా డాడీ ఎప్పుడు కూడా మా అమ్మగారిని చర్చికి వెళ్ళొద్దు అని ఆపలేదు. జస్ట్ అక్కడికి వెళ్ళు, అలాగే యాజ్ వెల్ యాజ్ ఇక్కడికి కూడా రా, మా గుళ్ళకి కూడా రా అని చెప్పేసి ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు. కానీ అటు ఇటు కూడా తీసుకెళ్తూ ఉండేవారు. మా మమ్మీ ప్రార్థన ఇప్పటికీ కూడా, మా అమ్మగారు కన్నీటి ప్రార్థన ఎంతగా కన్నీటి చేస్తారంటే, మాకు చిన్న బలహీనత వస్తే ఆవిడ కన్నీటి ప్రార్థన, ఎగ్జామ్ అయితే ఆవిడ కన్నీరు ప్రార్థన, ఏదంటే సంఘంలో ఎవరైనా సరే బలహీనత వచ్చినా ఆవిడ కన్నీరు ప్రార్థన, ఏదైనా సరే ఆవిడ కన్నీటి ప్రార్థనే రోజు స్థితిలో నిలబెట్టిందని మేము ఖచ్చితంగా చెప్పగలం ఎవరమైనా సరే. కన్నీటి ప్రార్థన మా కుటుంబాన్ని కట్టింది. ఒకానొక సమయాన్న మా డాడీ చెప్తూ ఉంటారు, ఒకసారి మా డాడీకి అప్పుడు దాకా కూడా ఎప్పుడు మా డాడీ చర్చికి వెళ్ళలేదు, ఏం చేయలేదు. ఒకసారి గుడ్ ఫ్రైడేకి పాస్టర్ గారు 10 సార్లు పిలుస్తుంటుంటే వెళ్ళకపోతే బాగోదు, పొగరు అనుకుంటారేమో అని పేరుకి వెళ్దాము, వెళ్ళి కూర్చొని వచ్చేద్దాం 2 నిమిషాలు అని చెప్పేసి వెళ్తే, అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ యేసయ్య పడిన ప్రతి శ్రమని కూడా జ్ఞాపకం చేస్తుంటుంటే, ఆ శ్రమలన్నీ వింటూ 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 ఉన్నారు మా డాడీ. వింటూ ఉండగానే 2 నిమిషాలు కూర్చుని వచ్చేద్దాం అనుకున్న ఆయన అలా కూర్చుండిపోయారు. ఆ శ్రమలన్నీ వింటూ వింటూ ఉండగా ఆటోమేటిక్గా కళ్ళలోంచి వాటర్ రావడం స్టార్ట్ అయిపోయినాయి, కన్నీరు రావడం స్టార్ట్ అయిపోయింది. ఆ క్షణం అండి స్టార్టింగ్. ఆ క్షణం నుంచి ఈ క్షణము దాకా ఆయన ప్రార్థనలోనే ఉన్నారు. ఎంతగా ప్రార్థిస్తారంటే, అసలు ఆ రోజు అలా ఆ దేవుడు మా డాడీని పట్టుకోవడానికి మెయిన్ రీజన్ మా అమ్మగారు అని చెప్తాం. ఎంత కన్నీటి ప్రార్థన అంటే, చాలా కన్నీరు ప్రార్థన. యేసయ్య నా కుటుంబాన్ని మార్చు, యేసయ్య నా కుటుంబాన్ని రక్షించు, యేసయ్య అన్య రకంగా వెళ్ళిపోతున్నాము, మేము నీ సేవ చేయాలి, నీలోకి రావాలి అని చెప్పేసి మా తల్లి చాలా కన్నీరు ప్రార్థన. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు. ఒకానొక సందర్భంలో మా డాడీ లక్షలు సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. సంచిలో వేసి తీసుకొచ్చేవారంటే డబ్బులు మా చిన్నప్పుడు. అయితే ఆ పరిస్థితి నుంచి అసలు 10 రూపాయలు పాలు ప్యాకెట్ తెచ్చుకోలేనంత భయంకరమైన పరిస్థితిలోకి మేము వచ్చేసాం. అటువంటి పరిస్థితుల్లో మాకు కనీసం చిన్నపిల్లలు మాకు ఫుడ్ పెట్టడానికి కూడా ఏమి ఉండేది కాదంట. ఏమీ ఉండలేని ఒక దీన పరిస్థితిలో, పేద స్థితిలో, ఏం తినాలి ఏమి తెలియని అటువంటి పరిస్థితిలో దేవుడు మాకు ఎంతగా ఆ టైంలో మా తల్లిదండ్రులు కన్నీటి ప్రార్థన, కుటుంబ బాధ్యత, 2 చిన్నపిల్లల ప్రభా, ఎలా పోషించాలి వాళ్ళని, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా డాడీ ఒకప్పుడు ఎంత సంపాదించారో అంత జీరో అయిపోయింది ఒకేసారి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత మొత్తం జీరో అయిపోయింది. అప్పుడు ప్రార్థన చేశారు, కన్నీటి ప్రార్థన. యేసయ్యా ఏం చేయాలి ఇప్పుడు, మా పరిస్థితి ఏంటి, ఈ కుటుంబాన్ని ఎలా నడిపించాలి అని చెప్పేసి వారు చేసిన కన్నీటి ప్రార్థన ఆనాడు జీరోగా ఉన్న మేము ఈరోజు గొప్ప స్థితిలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ రోజు ఎవరైనా ఒక 10 రూపాయలు పాలు ప్యాకెట్ ఇస్తే బాను అని చూసుకునే మేము, గింజ అన్నం తినే మేము, రోజు పచ్చళ్ళు తినే మేము ఈరోజు 10 మందికి అన్నం పెట్టే స్థితిలో దేవుడు ఉంచాడు అంటే, 10 మందికి మేము పెట్టే స్థితిలో ఉంచాడంటే గల కారణం ఏంటంటే, ఆనాడు మా తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన. ఈరోజు కుటుంబాన్ని నడిపించాలంటే ఉన్న ఒక్క గొప్ప ఫార్ములా కన్నీటి ప్రార్థన. మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నా, చెడు మార్గంలోకి వెళ్లకుండా, లోకం మీ పిల్లల్ని ఆకర్షించకుండా, మీ భర్తలు పనులకు వెళ్తున్నారు క్షేమంగా ఉండి మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలన్నా, మీ కుటుంబంలో కొరువు లేకుండా, మీ కుటుంబంలో ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా, కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఎటువంటి గొడవలు ఇబ్బందులు లేకుండా మీ కుటుంబ బాధ్యతని మంచిగా వెళ్ళాలి అంటే, కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా బలపడాలి అంటే ఉన్న ఒకటి మార్గము ఏమిటి అంటే కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 116వ కీర్తన 14వ వచనంలో Psalms chapter 116 verse 14, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. ఆమేన్. యెహోవా ఏం చేస్తారంట, మిమ్మల్ని బ్లెస్ చేస్తారు, అలాగే మీ పిల్లల్ని కూడా వృద్ధిలోనికి తీసుకొస్తారు, డెవలప్ చేస్తారు. అద్భుతమైన ఆశీర్వాదము మీరు మీ కుటుంబము కూడా పొందుకుంటారు. హల్లెలూయా. మనం చూస్తే సారేపతు విధవరాలు తన కొడుకు కోసం ప్రయాసపడుతుంది, కట్టెలేరుతుంది, నా కొడుకుకు పెడదాము అంటే ఆమెకు ఒక కుటుంబ బాధ్యత. అంతేకాదు రాహాబు ఏం చేస్తుంది అంటే, ఆ యొక్క వేగులను కాపాడుతూనే ఆ యొక్క మాట తీసుకున్నది ఏమనంటే, మీరు ఇక్కడికి యుద్ధానికి వచ్చినప్పుడు నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ చంపకూడదు అని తన కుటుంబ బాధ్యత కలిగి తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకున్నది. యునేకే తన కుమారుడైన తిమోతిని చక్కని మార్గంలో పెట్టి, కుటుంబ బాధ్యత తండ్రి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ తల్లి చక్కని మార్గంలో పెట్టి నడిపించింది.
ఇలాగా హెప్సిబా తన కొడుకైన మనిషి రాంగ్ వేలో వెళ్ళిపోతున్నప్పుడు ప్రార్థన, కన్నీటి ప్రార్థనతో మరలా తీసుకొచ్చి చక్కని మార్గంలో నడిపించింది. ఈరోజు కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేనికండి? కన్నీటి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. దేనికి? కుటుంబ బాధ్యతకి. మీ కుటుంబాన్ని మీరు పర్ఫెక్ట్గా నడిపించేయాలనుకుంటే డబ్బుల వల్ల అయిపోదు. మీ కుటుంబాన్ని పర్ఫెక్ట్గా నడిపించాలంటే స్ట్రిక్ట్ రూల్స్ వల్ల అయిపోదు. కానీ దేనివల్ల అవుతుంది? కన్నీటి ప్రార్థన ఉంటే. దేవదాసయ్య గారు ఒక మంచి మాట అన్నారు, తల్లిదండ్రుల కన్నీరు పిల్లలకు కంచె వంటిది. అద్భుతమైన మాట ఇది. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే, కంచె పొలానికి వేస్తే ఎటువంటి జంతువులు రాకపోవచ్చు, కానీ మనిషి వెళ్ళిపోవచ్చు. కానీ మరి మనము ఈ యొక్క మనుషులుగా అపవాది నుండి మనం తప్పించుకోవాలి అంటే ఈ లోక కంచెలు సరిపోవ, కానీ కన్నీటి ప్రార్థన అనే కంచె వేస్తే ఎటువంటి అపవాది కూడా మనలోనికి రాలేడు. ప్రతి వాటిలో నుండి కూడా దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. హల్లెలూయా. కనుక ఆ రోజుగా మనం చెప్పుకున్నాము కుటుంబ బాధ్యత. కన్నీటి ప్రార్థనతో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటే దేవుడు మనకి ఏం చేస్తాడు? కుటుంబ బాధ్యత మనకి కలగ చేస్తారు. హల్లెలూయా. ఏడవదిగా ఆత్మీయత అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మనము దేవుడికి ఇష్టముగా ఉండాలి అంటే, దేవునికి మనము ప్రీతికరంగా మారాలి అంటే మన ఆత్మీయ జీవితము నానాటికి బలపడే రీతిగా ఉండాలి. హల్లెలూయా. దీని ఫార్ములా ఏంటంటే ప్రేయర్ ప్లస్ ఫెయిత్ ప్లస్ సాక్రిఫైస్ ఈజ్ ఈక్వల్స్ టు స్పిరిచువల్. ప్రార్థనతో పాటు, విశ్వాసముతో పాటు త్యాగ గుణం, సాక్రిఫైస్ ఉండాలి. ఉంటేనే ఏమొస్తుంది? మనకి స్పిరిచువాలిటీ అనేది మన జీవితంలోకి వస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకి చావైనా బ్రతుకైనా దేవుడి కోసమే. నేను దేవుడి కోసం ఏదైనా చేస్తాను, నేను దేవుడి కోసమైనా పరిచర్య, దేవుడి కోసం నిందలు అనుభవిస్తాను, శ్రమలు అనుభవిస్తాను, దేవుడి కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధమని మన జీవితానికి దేవుడికి అర్పించుకుంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. మరి మనం చూస్తే ఆత్మీయంగా మనం ఎలా బలపడాలి, స్పిరిచువాలిటీ మనం ఎలా పెంచుకోవాలి అనేది మనం చూస్తే ప్రార్థనతో పాటు, విశ్వాసంతో పాటు సాక్రిఫైస్ లైఫ్ కలిగి ఉంటే స్పిరిచువాలిటీ అనేది మనం కలిగి ఉంటాం. మొదటిగా చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆమేన్. చాలామంది క్రైస్తవులు నేను చూసాను, చాలామందిని లైవ్లో చూసాం. చాలామంది ఈరోజు రక్షణ తీసుకున్నారంటే 2 months దాకా కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉంటారు. 1 month ఏం విశ్వాసులు రా బాబు వీళ్ళు అనుకుంటాం. చాలా చక్కగా భక్తి చేస్తున్నారు అనుకుంటాం. టైం టు టైం చర్చ్కి వచ్చేస్తారు, టైం టు టైం పాటలు నేర్చేసుకుంటారు, అన్నీ ఇంకా దేవుడు వాక్యం చాలా ఇంట్రెస్ట్గా విని రాసేసుకుని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు 1 month. తర్వాత 2nd month కొంచెం లేట్ అవుతుంది, కొంచెం శ్రద్ధలు చెప్పడం మొదలవుతుంది, ప్రార్థన ఒక్కొక్క ప్రార్థనకు రావడం, ఒక్కొక్క ప్రార్థన ఆబ్సెంట్ అవడం స్టార్ట్ అవుతుంది. 3వ నెల నుంచి మొత్తం విశ్వాసం డౌన్ అయిపోతూ ఉంటుంది. అంటే చాలామంది మరణము వరకు దేవుడు నమ్మకముగా ఉంటే జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. కానీ ఈరోజు రక్షణ తీసుకుంటున్నామంటే కొద్ది రోజులు కూడా మనం నమ్మకముగా దేవునిలో కొనసాగలేకపోతున్నాం. చూడండి, రుచి చూసి తెలుసుకోవాలి దేవుడిని. ఈరోజు నేను చెప్పేసినంత మాత్రాన్ని మీకు మారు మనసు వచ్చేస్తుందంటే రాదు. రుచి చూచి తెలుసుకోవాలి. ఇది మన జీవితంలో అప్లై చేస్తేనే మనకి తెలుస్తుంది యేసయ్య ఏం చేస్తారు. ఖచ్చితంగా మన జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని దేవుడు మనకి చేస్తారు. హల్లెలూయా. మరి మరణము వరకు నమ్మకంగా ఉండండి. ఆత్మీయతలో ఒక్కసారి దేవుడి వైపు వచ్చి ఒక్కసారి ఆయన కాడి పట్టుకున్న తర్వాత వెనుక తట్టు తిరగొద్దని చెప్తూ ఉన్నాడు. ఆత్మీయంగా ఒక్కసారి దేవుడి వైపు చూస్తున్నాం మనము, దేవుడు యేసయ్య నీవే నాకు కావాలి అని దేవుని పట్టుకుంటున్నాం మనము. ఇంకెప్పుడు కూడా చెయ్యి విడవకుండా మరణము వరకు కూడా నమ్మకంగా ఉందాము. దేవుడు మనందరికీ కూడా జీవ కిరీటం ఇస్తారు. ఆమేన్. మనం చూస్తే దావీదు గారు చెప్తారు ఏమనంటే, నా గుండె నాలో మండుచున్నది. హల్లెలూయా. ఏం చేస్తుందంట? నా గుండె నాలో మండుచున్న దేనికి? దేవుని స్తుతించడంలో, దేవుని మహిమపరచడంలో, దేవుని ఆరాధించడంలో ఆయన గుండె ఆయనలో మండుచున్నది. విశ్వాసం. నా గుండె నాలో మండుచున్నది అంటే మనం చూస్తే గొలియాతు గారికి దావీదు గారికి విషయంలో విశ్వాసం ఉంచి తన ప్రాణాన్ని అవసరమైతే త్యాగం చేయడానికైనా సరే సిద్ధపడి వెళ్ళిపోయారు దావీదు గారు. ఏమవుతుందో తెలీదు. దేవుడు అసలు వస్తారా రారా తెలీదు, అసలు ఉన్నారా లేరా తెలీదు, అసలు ఒక రాయి వేసి కొడితే అక్కడ గొలియాతు వచ్చి ముందుకు పడిపోతారా తెలీదు, ఏమీ తెలీదు. జస్ట్ విశ్వాసం ఉంచి వెళ్ళిపోయారు. ఒకవేళ అక్కడ ఏమీ జరగకపోతే, ఒకవేళ రాయి వేసాయని పడకపోతే, రాయి పక్కకి వెళ్ళిపోతే ఏం చేస్తాడు ఈ గొలియాతు? వదిలేస్తాడండి దావీదుని?
వెంటనే అక్కడే చంపేసేవారు. కానీ ఏం జరుగుతుందో తెలియదు, కానీ నా గుండె నాలో మండుచున్నది, యుద్ధము యెహోవాదే అని దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకెళ్లారు. కనుకనే దేవుడు గొల్యాతు గారిని ఏం చేశాడు? దావీదు పక్షా నుండి గొప్ప విజయాన్ని దావీదు గారికి దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కోసం ఆయన ముందుకు వచ్చేసారు. తల్లిదండ్రుల్ని, భార్య తల్లిదండ్రుల్ని, ఆ సొంత ప్రదేశాన్ని అంతటిని, ఆస్తిపాస్తుల్ని అన్నీ విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేసారు, దేవుడి కోసమే అని. కనుకనే అబ్రహాము గారిని దేవుడు ఏం చేశాడు? అద్భుతముగా దేవుడు ఆశీర్వదించాడు. పౌలు గారు ఫిలిప్పీ 1:21లో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని దేవుడు ఒక అద్భుతమైన మాట పౌలు గారు అంటారు. ఆయన ఎన్నో తప్పులు చేశారు సౌలుగా ఉన్నప్పుడు, కానీ ఒక్కసారి ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత నేను బ్రతికినా చనిపోయినా అది దేవుని కోసమేని ఆయన జీవితాన్నే దేవుడి కోసం అర్పించేశారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు దేవుని కోసమే మరణము వరకు నమ్మకముగా ఉంటే ఆయన జీవ కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆత్మీయత, స్పిరిచువాలిటీ మనలోకి ఎప్పుడు వస్తుందంటే ప్రార్థనతో పాటు, విశ్వాసంతో పాటు, సాక్రిఫైస్ లైఫ్ మనకుంటే, దేవుడి కోసం ఏదైనా త్యాగం చేసే రీతిగా ఉండాలి. కుటుంబమైన, ఆస్తిపాస్తులైనా, వేటినైనా సరే మనం విడిచిపెట్టే స్థాయికి మనం వెళ్తే ఆటోమేటిక్గా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధిలోనికి నడిపిస్తాడు. మనల్ని దేవుడు ఆశీర్వదించి జీవ కిరీటాన్ని దేవుడు మనకి ధరింపచేస్తాడు. మరి ఈరోజు మీరు ఈ వాక్యం విన్నారు, ఈ ఫార్ములాస్ చూసారు మీరు అందరూ. సొల్యూషన్ రావాలి అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ప్రతి దాన్ని కూడా మన జీవితంలోని అమలు పరుద్దాము. దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని మనందరము పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. శరణతుడా, మోహనతుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలమైన మా అందరితో ప్రభా మీరే అద్భుతంగా మీరు మాట్లాడారు. నీకు వందనములు ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు. అయా తన్నైనా అద్భుతమైన రీతిగా ప్రవ్వా మేమున్న ప్రతి కష్టంలో అయ్యతని ఏం అప్లై చేస్తే, ఏది మేము అమలుపరుచుకుంటే విడుదల కలగజేస్తారో అయ్యతని భక్తుల ద్వారా చక్కగా మీరు మాట్లాడారు ప్రభా. అందుబట్టి నీకు వందనములు. అయ్యతనేసతిని వాక్యం విన్న ప్రతి బిడని పేరు పేరున మీరు దర్శించండి. పేరు పేరున వారికి ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా క్రీస్తు యేసు మహిమలో ప్రభా వారికి విడుదల కలగచేసి వారి అవసరతలన్నీ తీర్చి ప్రభా ప్రతి ఒక్కరిని బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.